యుద్ధం రెండక్షరాలే కానీ అది మిగిల్చే విధ్వంసం మాటలకు అందదు. ఆ వినాశనం మామూలుగా ఉండదు. 2-3 తరాలు నష్టపోతాయి. ఆ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి పదులు వందల ఏళ్లు కూడా సరిపోవు. వేల మంది ప్రాణాలను పనంగా పెట్టి ఆడే భయానక జూతమది. ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక రంగాలు ఘోరాతి ఘోరంగా దెబ్బతింటాయి. సింపుల్గా చెప్పాలంటే దేశం వల్లకాడుగా మారుతుంది. ఈ ప్రపంచం ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధాలను చూసింది. నాటి యుద్ధం మిగిల్చిన గాయాలు, ఆ నెత్తుటి జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తసిక్తమైన యుద్ధం అది. ఇప్పుడు మరో యుద్ధం యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. ఏళ్ల నాటి దుష్మని, అలాగని పోనీలే అని వదిలేసే పరిస్థితి లేదు. ఓ గాయాన్ని మర్చిపోకముందే మరో గాయం తాకుతుంది. ఇది నేరుగా అయ్యే గాయం కాదు. గుట్టు చప్పుడు కాకుండా దొడ్డిదారున దాడి చేసి వందల ప్రాణాలు తీస్తోంది. ఈ వరుస ఘటనలతో హమాస్ మీద ప్రతీకారంతో రగిలిపోతుంది ఇజ్రాయెల్. ఇంకేముంది, మొసాద్ ఎంటర్ అయింది. ఇజ్రాయెల్ దెబ్బ ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రాణ నష్టం, ఆకృత్యాలను భరించిన హమాస్ రెచ్చిపోతుండడంతో ఇజ్రాయెల్ పగబట్టి అదును చూసి వెంటాడి వేటాడి హమాస్ ను దెబ్బ కొడుతోంది. ఒక్కొక్కరుగా హమాస్ లీడర్లను ఖతం చేస్తూ వస్తోంది. మొసాద్ దెబ్బ హమాస్ అబ్బా అన్నట్లుగా మారింది సీన్. యుద్ధమంటూ చేస్తే విజయమో వీరమరణమో ఏదో ఒకటి సాధించాలన్నట్లుగా దొంగ దెబ్బలతో జరిగిన నష్టంపై రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు టాప్ గేర్లో అటాక్ స్టార్ట్ చేసింది. ఓవైపు గాజాలోని హమాస్తో 8 నెలలుగా యుద్ధం, మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లాపై తీవ్ర దాడులు, ఇంకోవైపు బద్ధశత్రువు ఇరాన్లో ఏకంగా హమాస్ చీఫ్ హత్య. ప్రతీకార దాడులకు ఇరాన్ ఆదేశం. మొత్తానికి ఇజ్రాయెల్ యుద్ధం ఏదో మలుపు తిరగనుంది. ఈ పరిణామాలు ఎక్కడికో వెళ్లనున్నాయి. 3 రోజుల కిందట హమాస్ చీఫ్ హనియా హత్యతో ఇరాన్, దాని మిత్రదేశాలు ఇజ్రాయెల్ మీద మండిపడుతున్నాయి. ఇవన్నీ కలిసి ఏ క్షణమైనా దాడి చేసే ముప్పు పొంచి ఉంది. కానీ ఇజ్రాయెల్ ఏమైనా తక్కువ తిన్నదా? వారి డిఫెన్స్ ఫోర్స్ హైలైట్ అయింది. ఈ ఉదంతంలో కీలక మలుపు ఏంటంటే అమెరికా రంగంలోకి దిగడం. వారికి మిడిల్ ఈస్ట్ అయిన ఇజ్రాయెల్కు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపిస్తోంది. వీటితో పాటు బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కలిగిన అదనపు క్రూజర్లు, డిస్ట్రాయర్లను కూడా పంపించేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. శపథం ప్రకారం హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ హతమార్చినట్లు ఇంటర్నేషనల్ మీడియా కోడై కోస్తుంది. మరోవైపు హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ దెయిఫ్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక లెబనాన్లో మరోవైపు హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ అగ్రనేత ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రజలు, ఇరాన్తో పాటు దాని అరబ్ మిత్రదేశాలన్నీ తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి అరబ్ దేశాలు సిద్ధం కావచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆగస్టు 8 వరకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు తమ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఇవాళ ప్రకటించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అక్కడ ఉన్న భారతీయులకు అవసరమైన సహాయాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 35,000 మందికి పైగా మరణించారు. దీంతో ఆయా దేశాలకు ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నారు. ఇదే క్రమంలో ఎయిర్ ఇండియా కూడా ఆగస్టు 8 వరకు ఇజ్రాయెల్కు విమానాలు నిలిపివేసింది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. For more videos like this, subscribe Big TV channel.